భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈరోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమైన తొలి టెస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వీరిద్దరు కూడా బ్యాటింగ్లో అదరగొట్టడంతో భారత్ తొలి రోజు ముగిసేసరికి పటిష్ట స్థితిలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా ఒక దశలో 34 పరుగులకే 3 వికెట్లు, 144 పరుగులకే 6 కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయినటువంటి దశలో అశ్విన్, జడేజా ఇద్దరు కలిసి 7వ వికెట్కు అభేద్యంగా 195 పరుగులు జోడించడంతో భారత్ తిరిగి కోలుకొని భారీ స్కోరు సాధించగలిగింది. సాధారణంగా అశ్విన్, జడేజాలు విజృంభించారు అంటే బౌలింగ్లో అనుకుంటాం కదా. వీరిద్దరూ ప్రధాన బ్యాటర్లు పూర్తిగా విఫలమైన చోట తమ బ్యాటింగ్ తోటి ఇండియాకు అండగా నిలిచారు. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియాకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఇన్నింగ్స్ 6వ ఓవర్లో స్కోరు 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త బౌలర్ హసన్ మహమూద్ బౌలింగ్లో బంగ్లా కెప్టెన్ షాంటోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 19 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ ఒక 4 తోటి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అలా 14 పరుగులకే భారత్ తన తొలి వికెట్ను కోల్పోయింది. 1 డౌన్లో వచ్చినటువంటి శుభ్మన్ గిల్ 8 బాల్స్ ఆడి పరుగులేమీ చేయకుండానే హసన్ మహమూద్ బౌలింగ్లోనే లిటన్ డాస్కు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. 28 పరుగుల వద్ద భారత్ తన 2వ వికెట్ను కోల్పోయింది. మరి కాసేపటికే 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన విరాట్ కోహ్లీ హసన్ మహమూద్ బౌలింగ్లోనే లిటన్ దాస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోహ్లీ 6 బాల్స్ ఆడి 6 పరుగులు మాత్రమే చేశాడు. అలా భారత్ 34 పరుగులకే 3 కీలకమైన వికెట్లను కోల్పోయింది. అసలేం జరుగుతుందో భారత అభిమానులకు అస్సలు అర్థం కావటం లేదు. ఒకవైపు ఓపెనర్ జైస్వాల్ బాగానే ఆడుతున్నా మరోవైపు రోహిత్, గిల్, కోహ్లీ ఇలా వచ్చి అలా వెళ్లారు. 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి బాగానే ఆడటంతో భారత అభిమానులు కాస్త కుదుటపడ్డారు. వీరిద్దరూ నిలదొక్కుంటే భారత్ కోలుకుంటుందని ఆశించారు. వారి అంచనాలకు తగ్గట్టే వారిద్దరూ చక్కటి బ్యాటింగ్ చేశారు. యశస్వి జైస్వాల్ కాస్త ఆచితూచి ఆడితే పంత్ మాత్రం వన్డే తరహాలో చకచకా పరుగులు రాబట్టాడు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 99 బాల్స్లలో 62 పరుగులు జోడించారు. అయితే ధాటిగా ఆడుతున్న రిషబ్ పంత్ 26వ ఓవర్లో హసన్ మహమూద్ బౌలింగ్లో లిటన్ దాస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 52 బాల్స్ ఆడిన పంత్ 6 ఫోర్లతోటి 39 పరుగులు చేశాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కేఎల్ రాహుల్ జైస్వాల్తో కలిసి కాసేపు ఇన్నింగ్స్ను కొనసాగించారు. తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న తర్వాత జైస్వాల్ 42వ ఓవర్లో నహీద్ రాణా బౌలింగ్లో ఇస్లాంకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 118 బాల్స్ ఆడిన జైస్వాల్ 9 ఫోర్లతో 56 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. టాప్ ఆర్డర్లో ఒక్క జైస్వాల్ మాత్రమే రాణించగా మిడిల్ ఆర్డర్లో పంత్ కాస్త పర్వాలేదనిపించాడు. జైస్వాల్ అవుట్ అయిన మరుసటి ఓవర్లోనే కేఎల్ రాహుల్ కూడా మెహదీ హసన్ మీర్జా బౌలింగ్లో జకీర్ హసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 52 బాల్స్ ఆడిన కేఎల్ రాహుల్ ఒక 4తో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అలా 42.4 ఓవర్లలో 144 పరుగులకే భారత్ 6 కీలకమైన వికెట్లను కోల్పోవడంతో భారత్ అయిపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకంటే టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ కూడా అవుట్ అయి పెవిలియన్కు చేరారు. ఇక మిగిలిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో అశ్విన్, జడేజా కాస్తో కూస్తో ఆడితే ఇండియా 200 పరుగులు చేస్తుంది, లేకుంటే 200 లోపే ఆల్అవుట్ అవుతుంది అని అందరూ భావించారు, నాతో సహా. కానీ అప్పటి నుండి అశ్విన్, జడేజాల హవా మొదలైంది. ఒక రకంగా వారిద్దరూ మిరాకిల్ చేశారని చెప్పాలి. అదురు బెదురు లేకుండా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా అశ్విన్ సొగసైన ఆట తీరును కనబరిచాడు. టెస్టులలో తాను ఎంత విలువైన బ్యాటరో మరోసారి చాటి చెప్పాడు అశ్విన్. జడేజా కూడా ప్రపంచంలోనే తాను అత్యంత విలువైన ఆల్రౌండర్ని ఎందుకో మరోసారి నిరూపించుకున్నాడు. వీరిద్దరూ విజృంభించడంతో భారత్ తొలి రోజు ఆట ముగిసేసరికి మరో వికెట్ను కోల్పోకుండా పటిష్టమైన స్థితిలో నిలిచింది. 78వ ఓవర్లో అశ్విన్ సింగిల్ తీసి టెస్టులలో తన 6వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కేవలం 108 బంతుల్లోనే అశ్విన్ సెంచరీ పూర్తి చేశాడు. అంటే వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడన్నమాట. 8వ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 4వసారి సెంచరీ సాధించాడు అశ్విన్. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక సెంచరీలు చేసిన వారి జాబితాలో న్యూజిలాండ్కి చెందినటువంటి మాజీ కెప్టెన్ డానియల్ వెటోరీ 5 సెంచరీలతోటి మొదటి స్థానంలో ఉంటే 4 సెంచరీలతోటి అశ్విన్ 2వ స్థానంలో ఉన్నాడు. అంటే 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి సెంచరీలు చేసినటువంటి ఆ లిస్టులో అశ్విన్ ప్రస్తుతము 2వ స్థానానికి చేరాడు. ఇక ఆట ముగిసే సమయానికి ఇండియా 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. అశ్విన్ 112 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సర్లతోటి 102 పరుగులతోటి అజేయంగా నిలవగా 117 బాల్స్ ఆడిన రవీంద్ర జడేజా 10 ఫోర్లు 2 సిక్సర్లతోటి 86 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంటే అశ్విన్, జడేజా వీరిద్దరు కూడా చెరి 10 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టారన్నమాట. వీరిద్దరూ ఇప్పటికే 7వ వికెట్కు అభేద్యంగా 195 పరుగులు జోడించారు.
రేపు అంటే రెండవ రోజు కూడా వీరి బ్యాటింగు హవా ఇలాగే కొనసాగితే ఈ టెస్టులో భారత్కు తిరుగుండదు. ఇక బంగ్లా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కొత్త బౌలర్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహమూద్ తొలి 4 వికెట్లు తీసి భారత్కు షాక్ ఇచ్చాడు. అయితే అశ్విన్ జడేజా ద్వయం ముందు హసన్ మహమూద్ పప్పులు ఉడకలేదు. నహీద్ రాణా, మెహదీ హసన్ మిర్జా చెరో వికెట్ తీశారు. రేపు మొత్తం మీద భారత్ తొలి ఇన్నింగ్స్లో 400 నుంచి 450 వరకు స్కోర్ చేయగలిగితే మరింత పటిష్ట స్థితిలో నిలుస్తుంది. ఇదంతా కూడా అశ్విన్ జడేజాల మీదనే ఆధారపడి ఉంటుంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి 6 వికెట్ల నష్టానికి 144 పరుగుల నుంచి అదే 6 వికెట్ల నష్టానికి 336 పరుగులకు చేరిందంటే ఇది అశ్విన్ జడేజాల చలవే. మరి రేపు అంటే రెండవ రోజు ఆట ఎలా కొనసాగుతుందో, దీనిపై మీ ప్రిడిక్షన్ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా అశ్విన్ జడేజాలను అప్రిషియేట్ చేస్తూ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.